वज़ीर अफ़ज़ाइश मवेशियात तलसानी श्रीनिवास यादव ने कहा कि एसआर नगर मॉडर्न कमेटी हॉल को आइंदा जून तक अवाम के लिए दस्तयाब करवाया जाएगा। रियासती वजीर ने आज अमीरपेट डिवीजन का दौरा करते हुए एसआर नगर में 15 करोड़ रुपए की लागत से जदीद कमेटी हॉल और शॉपिंग कॉम्प्लेक्स के तामीराती कामों का मुआयना किया। इस मौके पर अहदेदारों ने रियासती वजीर को काम की तफसीलात से वाकिफ करवाया। रियासती वजीर ने अहदेदारों को हिदायत दी कि वो कामों की रफ्तार में तेजी पैदा करे। इस मौके पर उन्होंने कहा कि साबिक कमेटी हॉल खस्ता हाली का शिकार होने की वजह से मुकामी अवाम की दरख्वास्त पर नए कमेटी हॉल और शॉपिंग कॉम्प्लेक्स की तामीर का काम शुरू कर दिया गया है। उन्होंने कहा कि वजीर बल्दी नज़्म-ओ-नस्क केटीआर के ताउन से इस इमारत की तामीर का काम शुरू किया गया है। उन्होंने कहा कि अवामी मसाइल से वाकफियत हासिल करके उनके हल के लिए इक़दाम किए जा रहे हैं। उन्होंने याद दिलाया कि कई तरक्याती काम जैसे सड़कों की तामीर, पानी की निकासी, पानी की लाइनों की तनसीब का पहले ही काम शुरू हो चुका है। श्रीनिवास यादव ने कहा कि इस इलाके में वीडीसीसी सड़कों की तामीर से कॉलोनियां बहुत अच्छी लग रही हैं। प्रोग्राम में साबिक कॉर्पोरेटर एन शशि कुमारी, जोनल कमिश्नर रवि किरण, डीसी मोहन रेड्डी, ई इंदिरा, टाउन प्लानिंग एसीपी रमेश, प्रोजेक्ट्स डी दशरथ, हाउसिंग सी श्रीनिवास, ई किरण बाबू और दीगर ने शिरकत की। ఎస్ఆర్ నగర్ మరి ప్రాంతంలో ఒకప్పుడు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్, ఇది హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలం. దీన్ని ఏంటంటే ఒకటి కాలనీ వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఫంక్షన్ హాల్, దాంతోపాటు వాళ్ళ ఆఫీసు. రెండవది హౌసింగ్ బోర్డు కూడా కమర్షియల్గా ఇది బాగా ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఒక 15 కోట్ల రూపాయలు ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు శాంక్షన్ చేసిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారిని కూడా హౌసింగ్ మినిస్టర్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం, మరి వారు కూడా విజిట్ చేసిన తర్వాత కొంత పెంచుకోవడం కూడా జరిగింది. బట్ మీకు తెలుసు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నానో. మీకేందంటే డెబ్రీస్ అంతా ఈ ప్రాంతంలోనే చేయడం, దాంతోపాటు వెహికల్స్ అన్ని పార్కింగ్, దొంగ వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవడం, మూత్రశాల చేయడం, ఇవన్నీ మనం మన కళ్ళారా చూసినాయి. బట్ ఇక్కడ ఉన్న కాలనీ వాసుల కోరిక మేరకు ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అది కన్స్ట్రక్షన్ చేసే ముందు విపరీతమైన రాకు, అంటే పెద్ద బండ ఉండడం మూలాన ఆ బ్లాస్టింగ్కు కొంత ఇబ్బందులు వచ్చి కొంత డిలే కావడం జరిగింది. నాకు తెలిసి 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి అయిపోవాలి. బట్ ఈరోజు హౌసింగ్ అధికారులు కానీ, మా మున్సిపల్ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అందరితో మాట్లాడిన తర్వాత బై జూన్కు కంప్లీట్ చేస్తామని చెప్పి 2023 జూన్ మరి కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత దీని రూపురేఖలు అన్నీ మారుతాయి. ఇప్పటికే ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రతి